అందరికీ నమస్కారం. ఈ సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి కాస్త ఆలస్యమైంది. అయినా తప్పకుండా చూడండి. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయని చెప్పి 2023 సంవత్సరం జనవరిలో అమెరికా షార్ట్ సెల్లింగ్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ బయటపెట్టింది. దాంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పతనమైపోయాయి. అదానీ భారీగా నష్టపోయాడు. దీని ప్రభావం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ కూడా పతనం చెంది పలువురు చిన్న ఇన్వెస్టర్లు నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ రిపోర్టు వచ్చిన వెంటనే అదానీ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పార్లమెంట్లోనూ బయట విపరీతంగా ఒత్తిడి తెచ్చాయి. ఇక్కడ సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అందరూ కూడా ఓహో అద్భుతంగా కథనాల్ని వండి వాచేశారు తమ యొక్క టెక్నికల్ క్వాలిటీస్తో, క్యాపబిలిటీస్తో. కానీ అప్పుడు మనం ఖండించాం, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇదైతే ఈ హిండెన్బర్గ్ అనే బిలిబిత్రి సంస్థ ఉందో దీని వెనుక జార్జ్ సోరోస్ అనేవాడు ఉన్నాడు. అతగాడు కావాలని భారత్ని, భారత ఆర్థిక వ్యవస్థని, ఇక్కడున్న వ్యాపారవేత్తల్ని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి. కానీ ఈ జామ్ అయిపోయిన బ్రెయిన్ బ్యాచ్, పక్షవాత భావజాల జామ్ బ్యాచ్ ఉన్నారు కదా, ఈ జామ్ బ్యాచ్కి మన భారతదేశం బాగుపడడం కానీ, ఆర్థికంగా బలోపేతం అవడం కానీ ఇష్టం ఉండదు. అందుకనే హిండెన్బర్గ్ ఆధారంగా వాడేదో మన దేశస్తులు అన్నట్టు, అదేదో మన సంస్థ అన్నట్టు, దాని బేస్ మీద వండి వార్చేసాయి వార్తలు, విశ్లేషణలు. సరే, అలాగే ఇటుపక్క రాజకీయ నాయకులు అపోజిషన్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అండ్ కో పార్లమెంట్ని పలు రోజుల పాటు స్తంభింపజేసేశారు. బీజేపీ వ్యతిరేకులు వీళ్ళందరూ కూడా అదానీ ఫ్రాడ్ వల్ల, ఇక్కడ బీజేపీ వ్యతిరేకులు అనే పదం ఎందుకు వాడామంటే, ఒక పార్టీని విమర్శిస్తే, వ్యతిరేకిస్తే అది రాజకీయం అవుతుంది. కానీ ఆ పార్టీని విమర్శించే ప్రాసెస్లో దేశానికి వ్యతిరేకంగా మనం మారిపోతున్నాము అన్నప్పుడు ఆక్షేపణీయం అవుతుంది. అందుకనే బీజేపీ వ్యతిరేకులు అనే పదం వాడాల్సి వస్తుంది. ఇక్కడ బీజేపీ వ్యతిరేకులైతే ఈ అదానీ ఫ్రాడ్ వల్ల దేశ పెద్ద ఆర్థిక సంస్థలైనటువంటి స్టేట్ బ్యాంకు, ఎల్ఐసి దివాలాలు తీసేశాయి అంటూ సామాన్య ప్రజలను విపరీతంగా భయపెట్టారు. నమ్మారు కూడా జనం. సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ గ్రూప్లో అవకతవకలు జరగలేదని రిపోర్ట్ ఇచ్చింది. ఇలా రిపోర్ట్ ఇచ్చి స్టాక్ మార్కెట్ పతనానికి వెనుక ఎవరున్నారో కూడా విచారణ చేయమని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. మళ్ళీ ఇక్కడ సెబీ మీద కూడా దాడి చేశారు. ఇంటర్నేషనల్ పత్రికల్లో కథనాలు ప్రసారం అవడం సెబీకి అగెనిస్ట్ గా, వాటిని పట్టుకొని ఇక్కడ విపక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సోరోస్ మీడియా అంతా కూడా రెచ్చిపోవడం, దాన్ని మనం నమ్మడం. సరే, సుప్రీం ఆదేశాల మేరకు నిరాధారమైన రిపోర్ట్స్ ఇచ్చి భారత స్టాక్ మార్కెట్ షేర్ల ధరలు పతనమయ్యేటట్లు చూసి లబ్ధి పొందడానికే ఈ హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ పై రిపోర్టు తయారు చేసినట్లుగా కనిపిస్తోంది అని మన సెబీ హిండెన్బర్గ్కి నోటీసు పంపించి వివరణ కోరింది. అంతేకాదు, హిండెన్బర్గ్ అదానీ మీద రిపోర్టు బయట పెట్టక ముందే, అదే రిపోర్టు 2 నెలల ముందే ఒక చైనా కంపెనీకి అందజేసినట్లుగా సెబీ ఆ నోటీసులో ఆరోపించింది. హిండెన్బర్గ్ ఆ నోటీస్కి వివరణ ఇవ్వకుండా సెబీ అదానీ కుమ్మక్కు, అందుకే సెబీ అదానీ గ్రూప్ మీద సరిగ్గా విచారణ చేయలేదు అంటూ సెబీ చైర్మన్ పై తిరిగి ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై మళ్లీ యథాప్రకారం రాహుల్ గాంధీ అండ్ కో పార్లమెంట్ని స్తంభింపజేసి అదానీ మీద జాయింట్ పార్లమెంటరీ విచారణ జరగాలని, సెబీ చైర్మన్ని పదవి నుంచి తొలగించి ఆమె మీద విచారణ జరిపించాలని కోరుతూ నానా రచ్చ చేసి రోజుల పాటు పార్లమెంట్ని నడవనీయకుండా అడ్డుకున్నారు. ఈ హిండెన్బర్గ్ సంస్థ కార్యకలాపాలు మొదటి నుంచి కూడా సందేహాస్పదంగా ఉన్నాయని, తాను అడ్డదారిలో కోట్ల రూపాయలు లాభాలు సంపాదించడానికి పెద్ద కంపెనీల మీద ఇటువంటి రిపోర్ట్స్ ఇస్తోంది అని, అదానీ మీద రిపోర్ట్స్ వెనుక కూడా ఏదో గూడు పుఠాని ఉంది అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆశ్చర్యంగా తాను కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అని చెప్పి హిండెన్బర్గ్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లుగా దాని అధినేత నాథన్ ఆండర్సన్ ఇటీవల ప్రకటించాడు. ఇలా ఈ కంపెనీని హఠాత్తుగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించడం వెనుక ఏవో బలమైనటువంటి కారణాలు ఉండి ఉంటాయి అని చాలా మంది అనుమానించారు. వారి అనుమానాలను నిజం చేస్తూ హిండెన్బర్గ్ అసలు రంగు బయట పెడుతూ కెనడా నుంచి ఒక ఫ్రాడ్ వార్త బయటకు వచ్చింది. ఈ ఫ్రాడ్ ఏమిటంటే, హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. అంటే ఒక పెద్ద సంస్థ మీద వ్యతిరేకంగా ఒక రీసెర్చ్ రిపోర్టు తయారు చేసి అది బయటపెట్టి ఆ రిపోర్టు వల్ల కంపెనీ షేర్ల ధరలు పతనమైతే షేర్లు ధర వ్యత్యాసంతో లాభాలు సంపాదిస్తుంది. అమెరికాలో ఇలా కంపెనీలపై రీసెర్చ్ చేసి వ్యతిరేక రిపోర్ట్స్ తయారు చేసి అక్రమంగా షేర్ ధరలు పడగొట్టి లాభాలు చేసుకోవడం సక్రమమే. కానీ ఒక షరతు ఉంది. ఏ కంపెనీ షార్ట్ సెల్లింగ్ చేస్తుందో అదే కంపెనీయే రీసెర్చ్ రిపోర్టు తయారు చేయాలి. ఒకవేళ ఆ రిపోర్టు తయారీలో ఇంకొకరి ప్రమేయం ఉంటే ఆ సంగతి రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనాలి. లేకపోతే అది స్టాక్ మార్కెట్లో పెద్ద ఫ్రాడ్ క్రింద పరిగణించి చర్యలు ఉంటాయి. సరిగ్గా ఇక్కడే ఇరుక్కుంది హిండెన్బర్గ్. ఎందుకంటే హిండెన్బర్గ్ ఏది సొంతంగా రీసెర్చ్ చేయడం లేదు. ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు మేధావులు. కెనడాలో గల హెడ్జ్ ఫండ్ కంపెనీ అన్సన్ ఫండ్ మేనేజ్మెంట్ ఇది పలు సంస్థలపై రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేస్తూ ఉంటే
ఆ రిపోర్ట్ వారి దగ్గర తీసుకొని ఈ హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్ తీసుకుంటూ లాభపడుతోంది. ఇలా అన్సన్ అనే సంస్థ దగ్గర తాను రిపోర్ట్స్ తీసుకున్నట్లుగా హిండెన్బర్గ్ తన రీసెర్చ్ రిపోర్ట్లో దాచి ఉంచుతూ అమెరికా చట్టాలని ఉల్లంఘించి ఫ్రాడ్కి పాల్పడింది. ఇలా అన్సన్ ఫ్రాడ్ చేస్తోంది అని అన్సన్పై కెనడాలో పలు సంస్థలు పరువు నష్టం దావా వేశాయి. ఈ పరువు నష్టం కేసులకు ఆధారం అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ జరిపిన విచారణ మరియు అది బయటపెట్టినటువంటి ఫ్రాడ్. ఆ సందర్భంగా బయటపెట్టిన డాక్యుమెంట్స్ అండ్ అన్సన్కి హిండెన్బర్గ్కి మధ్య నడిచినటువంటి ఈమెయిల్స్. ఇంతకీ అదానీ గ్రూప్ మీద నిజంగా హిండెన్బర్గ్ రిపోర్టు సొంతంగా తయారు చేసిందనే విషయానికి వస్తే, లేదా వేరే వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ని తాను రీసెర్చ్ చేసి తయారు చేసిన రిపోర్టుగా బయటపెట్టిందా అనే విషయానికి వస్తే ఇంకా క్లారిటీ లేదని చెప్పాలి ఈ పాయింట్ మీద. పైపెచ్చు హిండెన్బర్గ్ అదానీ మీద రిపోర్టు బయటపెట్టడానికి కొద్ది నెలల ముందే ఇదే రిపోర్ట్ని ఒక చైనా కంపెనీకి ఇచ్చినట్లుగా ఆధారాలు ఉన్నాయి కదా. అంటే ఆ చైనా కంపెనీయే అదానీ గ్రూప్ మీద వ్యతిరేక రిపోర్టు తయారు చేసి హిండెన్బర్గ్ ద్వారా విడుదల చేయించిందా అనేది విచారణలో తేలాలి. ఎందుకంటే అదానీ పోర్ట్స్, గనులు, పవర్ ప్లాంట్స్ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో చైనా కంపెనీలకు పోటీ ఇస్తూ వేలం ద్వారా ప్రాజెక్టులు సంపాదిస్తూ చైనా కంపెనీల వ్యాపారం దెబ్బకొడుతూ ఉన్నాడు. ఏది ఏమైనా అమెరికన్ చట్టాల ప్రకారం హిండెన్బర్గ్ భారీ ఫ్రాడ్కి పాల్పడింది. ఈ ఫ్రాడ్ మీద ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందేమో అనే భయం చేత హిండెన్బర్గ్ సంస్థ ఆకస్మికంగా మూసివేత ప్రకటన చేసిందా? ఇది మనకు మరికొద్ది రోజుల్లో తేలిపోనున్న అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.